హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు. ఈరోజు మన కిచెన్లో పండు మిరపకాయల నిల్వ పచ్చడిలో ఇలా గోంగూర వేసేసి పచ్చడి చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సూపర్గా ఉంటుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్. ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ముందుగా నేను ఒక 2 గోంగూర కట్టలను అయితే తీసేసుకొని ఇలాగా వాటి ఆకులనంతా తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఆ తర్వాత ఈ గోంగూర అన్నిటిని కొన్ని వాటర్లో వేసేసి బాగా శుభ్రంగా 1-2 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసేసుకొని ఈ గోంగూరని ఇలాగా ఎండలో క్లాత్ మీద వేసేసి ఒక 5 మినిట్స్ ఈ వాటర్ అంతా పోయేంత మటుకి ఇలాగా ఎండబెట్టేసేయాలి. చూడండి, ఈ పొడి అనేది తడి లేకుండా ఉంటే సరిపోతుంది. ఇలాగే ఆ బౌల్లో వేసేసుకొని మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆ ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆల్రెడీ మనం కడిగి పెట్టేసుకున్న గోంగూరను వేసేసుకొని ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి. వాటర్ అనేది అస్సలు ఉండవు. బాగుంటుంది. ఇలాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మిరపకాయల పచ్చడి నిల్వ పచ్చడి ఉంటుంది కదా, సో దాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోని పండు మిరపకాయల పచ్చడిలోకి గోంగూర పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగా నేను ఈ పండు మిరపకాయల పచ్చడి అన్నిటిని పక్కన తీసేసుకొని నేను ఒక మిక్సీ జార తీసేసుకొని ఒక 3 స్పూన్స్ అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత 2 ఎల్లిపాయలు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనము ఆల్రెడీ నిల్వ పచ్చడి అంటున్నాం కదా, సో ఉప్పు అనేది కంపల్సరీ వేసేసుకుంటాము. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసేసి పెట్టేసుకున్న ఈ గోంగూర పచ్చడిని వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ అయిపోతే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత పోపు గింజలు కూడా వేసేసుకొని 2 ఎల్లిపాయలు అండ్ ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసేసుకొని ఆల్రెడీ గ్రైండ్ చేసేసి పెట్టేసుకున్న పచ్చడి వేసేసుకుంటే పోపు అయిపోతుంది. అంతే అండి, పండు మిరపకాయల నిల్వ పచ్చడిలో ఇలా గోంగూర పచ్చడి వేసేసుకొని ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ కాంబినేషను. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వలన, సబ్స్క్రైబ్ చేయని వలన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.